స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్కారం, నా పేరు సరిత. మేము సంగీతాల నస్లాబాద్ మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇప్పుడు మా తీజ్ పండుగ ఈరోజు జరుపుకుంటున్నాము. మా సంగీత సంఘంలో ఈ తీజ్ పండుగని మేము 9 రోజుల పాటు 9 గడపల పెళ్లికాని ఆడపిల్లలు అందరూ మాంసాహారం తీసుకోకుండా ఓన్లీ ఆకుకూర తింటూ తీజ్ పండుగని నిర్వహించుకుంటాము. ఈ తీజ్ పండుగ నిర్వహించడానికి మా ప్రాముఖ్యత ఏమిటంటే మేము మా భవిష్యత్తు తరాలు వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి మాకు మా పంటలు మంచిగా రావాలి, వర్షాలు పడుతూ అందరు సుఖశాంతులతో మంచిగా ఉండాలి అని చెప్పేసి మా ఈ తీజ్ పండుగను జరుపుకుంటాము. మా ఈ పెళ్లికాని ఆడపిల్లలు అందరము ప్రతి 9 రోజులు ఈ తీజ్కి 3 పూటలు నీరు పోస్తూ మా పెళ్లికాని ఆడపిల్లలు అందరూ మాకు మంచి భర్తలు దొరకాలని చెప్పేసి, మా భర్తలు అందరూ బాగుండాలని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఈ తీజ్ యొక్క పండుగని మేము జరుపుకుంటాము. మనిషా, మాది సంయం గ్రామం, నస్లాబాద్ మండలం, కామారెడ్డి డిస్ట్రిక్ట్. మేము తీజ్ ని 9 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఆడపిల్ల రోజు 3 పూటలు వచ్చి నీళ్లు పోసి తీజ్ ని ఒక అమ్మవారిగా భావిస్తాము. అలాగే తీజ్ ని ప్రతి 9 రోజులు ఉపవాసం ఉంటూ నాన్ వెజ్ ముట్టుకోకుండా ఓన్లీ కూరగాయలు మాత్రమే తింటూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. అలాగే మా యొక్క తీజ్ ప్రాముఖ్యత మా ఆడపిల్లలకి ఎంతో ముఖ్యంగా మా బంజారాలో పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి భర్త రావాలని మేము దుర్గమ్మ మాతకు మొక్కుకుంటూ తీజ్ నిర్వహించుకుంటాం. పేరు శిరీష, నేను నస్లాబాద్ మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సంగీతాండలో మేము 9 రోజుల పాటు తీజ్ పండుగ అనేది నిర్వహిస్తున్నాము. ముందుగా మేము తీజ్ పండుగ అనేది అందరికీ శుభం జరగాలని నిర్వహిస్తున్నాము. తీజ్ పండుగ అనేది బంజారాలో చాలా ఫేమస్ పండుగ ఇది. అండ్ దీన్ని ఆచారాలతో మంచిగా పాటిస్తాము. మంచి పాటించి లైఫ్ లో మంచిగా ఉండాలని అండ్ మా పంటలు మంచిగా పండాలని ఇది చేస్తున్నాము. అండ్ మేము ఆడపిల్ల నుంచి స్త్రీ స్థాయికి వెళ్లే వరకు మాకు వచ్చే భర్తలకు మాకు మంచి భర్త దొరకాలని, అందులో మంచి ఊరు మొత్తం బాగుండాలని కోరుకుంటూ ఈ తీజ్ పండుగ అనేది నిర్వహిస్తాము. అండ్ ప్రతి సంవత్సరం మంచి వర్షాలు, మంచి పంటలు రావాలని తీజ్ పండుగ అనేది నిర్వహిస్తాము. అండ్ మేము తీజ్ పండుగ చేసేటప్పుడు 9 రోజుల పాటు ఎలాంటి వెజ్ అనేది ముట్టుకోము. అది ఆడపిల్లలు, అదే నాన్ వెజ్ అనేది ముట్టుకోము, వెజ్ అనేది తింటాము. అండ్ 9 రోజుల పాటు ఆడపిల్లలు ఉపవాసం ఉంటారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.